హాయ్ అండి. ఈ గడ్డి అయితే తోరించుకున్నామండి. మరి దీన్ని ఇప్పుడైతే సరి చేయాలి. మా ఆయన గారు మా అబ్బాయి అయితే సరి చేస్తున్నారు. ఎలా పడితే అలాగ వేసేసి వెళ్ళిపోయారు ఇండాళ్ళ. మరి ఇదంతా ఎడజిమ్మేశారు. ఇంకా వాళ్ళ సుఖం చూసుకున్నారు కానీ మా సుఖం చూడలేదు. మరి అదే అంటారు, ఎవరి సుఖం వాళ్ళే చూసుకుంటారని. ఇప్పుడు ఈ మేట అయితే మా ఆయన గారు మా అబ్బాయి అయితే సరి చేస్తున్నారండి. ఎందుకంటే వాతావరణం అస్సలు బాగోలేదు. చుట్టూరు మబ్బు అయితే మూసేసింది. ఇప్పుడు ఇది సరి చేసి ఓ మేట కింద వేసి బరకాలు అయితే కప్పి మా గేదెలను సర్దుకొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పైకి వేస్తున్నారండి. మేట అయితే వేస్తారు. మన పెద్దలు కష్టపడండి, సుఖపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి అనేవారు. ఆ సుఖపడే రోజులు వస్తాయో రావో మనకు తెలియదు, కానీ ఈ కష్టపడతాం మాత్రం తప్పుతులేదు. ఎందుకంటే మన పొట్ట కోసం మనం తిప్పలు పడాలి, తప్పదు. చిన్న తాగు. అనుకున్నట్టుగానే గాలి దుమ్ము వర్షం అయితే వచ్చేస్తుందండి. బరకం అయితే సరిపోలేదు, అది ఆ విధంగా అయితే సరిపోయింది. ఇంకా కప్పాలి. మరి రేపు పొద్దున్న అయితే కప్పుతామండి. ఉన్నదే ఫుల్గా మబ్బట్టేసిందండి. అన్నం వండుతున్నానండి ఓ పక్క, మరో పక్క నేనైతే చికెన్ కూర వండుతున్నాను. మా అబ్బాయి అయితే సెంటర్కి వెళ్ళి చికెన్ తెచ్చాడు. మరి గడ్డి మేట సర్దుకుని గేదెలను సర్దుకుని చేలోనే తడిసిపోయాము మేము. ఇంటికైతే వాన తడుచుకుంటూ వచ్చాము. ఇంటికి వచ్చారు, కరెంట్ అయితే లేదు. కరెంట్ వచ్చాకైతే నేను వంట చేస్తున్నానండి. మా ఆయన గారు సారీ ఎట్టమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కూర జాతికి సారీ ఎట్టాలంట నేను. మరి కావాలని కోరుకుంటున్నాడు కదా, నేను ఈ కూర జాతికి సారు అయితే ఎడతాను. మరి మా ఆయన గారికి సారు, పెరుగు, వంకాయ కూర ఈ 3 ఉంటే చాలు. మరి తను ఇష్టపడినవి అయితే నేను ఖచ్చితంగా వండాలి కదండి. మరి ఈ కూర జాతికి సారు అయితే పెడతాను అన్నం ఉంచి. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందండి. 9:30 అయితే అయిపోతుంది టైం. మరి కరెంట్ లేని కారణంగా అయితే మాకు ఎంత ఇబ్బంది అయిపోయింది ఈరోజు. ఇటు వరకు అయితే కట్టెల పొయ్యి మీద కరెంట్ లేకపోయినా దీపం లైట్ ఎట్టుకుని అయితే వండుకునేవారు మరి మన పెద్దలు. మాకు నిన్న మార్కెట్ అండి. మరి మేము సంతకైతే వెళ్ళలేదు వర్షం మొత్తంతో. ఇప్పుడు మా ఆయన గారు అయితే సెంటర్కి వెళ్ళారు కూరగాయలు తెస్తానికి. నేను ఈలోపు పైన పని చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను. గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నానండి. మా ఆయన గారు కూరగాయలు తెచ్చేలోపు నేను ఎడగ టిఫిన్ అయితే పెడతాను. ఫ్రెండ్స్, మీ అందరూ టిఫిన్లు చేశారా? ఏమేమి టిఫిన్లో కామెంట్ చేయండి. ఏడు 3 వేలు ఇచ్చా గుమ్మాలకి కిటికీలకి. ఇగో 2 వేలు. సరే సరిపోతాయా? చాలు. ఆటో కిరాయి కూడా ఇచ్చే వచ్చాక ఇద్దరు. ఈ సిమెంట్ పని అయ్యే వరకు ఈ సిరాకైతే పోదండి. పని అంతా అయ్యాకైతే శుభ్రం చేసుకోవాలి. రే కృష్ణ, సిమెంట్ మొత్తం ఎత్తుకోవాలి.
ఉప్మా వేస్తున్నామని దోశలు వేస్తానికి పిండి తెచ్చాను. ఇక దోశల పిండి 30 రూపాయలు ఒక్కో ప్యాకెట్, 2 ప్యాకెట్లు తెచ్చాను. రోజు ఉప్మా తినలేకపోతున్నా. ఇక తాలింపులు టీ బాటిల్ ఒకటి, పేస్ట్, ఇక ముగ్గురికి 3 సబ్బులు, మొత్తం 580 రూపాయలు. 580 అంటే పిండి పచ్చాహం 60 రూపాయలు, అట్లకి 580 రూపాయలు. ఎంతకి పిండి అంటున్నావు? ఇడ్లీ పిండా దోశల పిండా? దోశల పిండి. దోశలు వేస్తామని అవి ఓడ తీసేసి ఒక దాంట్లో కట్టు, అది ఒక దాంట్లో పెట్టు. ఓ 2 కేజీలు మినప్పప్పు ఇడ్లీ రవ్వ తెత్తి ఇడ్లీ వేస్తానుగా. తెద్దారు రేపు. పప్పు గిన్నెలో కలిపాయి. రూపాయల పిండా? 60 రూపాయలు అంతమంది.